అమ్మో గనక వాళ్ళ నాన్న గురించి అడిగితే అతనెక్కడో ఉన్నాడని చెప్పు. అతన్ని విడిపించమని హరితో మాట్లాడతాను. అంతేగాని నువ్వు ఈ బాధలన్నీ మనసులో పెట్టుకొని ఒంటరిగా బాధపడుతూ ఆ చిరాకంతా అందరి మీద చూపిస్తూ ఉండకే. నాకు బాధగా ఉంటుంది. అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకోసారి ఆ మనిషి గురించి గుర్తు చేయకు. ఎప్పుడైతే అతన్ని వదిలేసి వచ్చేశానో అప్పుడే అతన్ని నా భర్తని మర్చిపోయాను. దయచేసి దయచేసి ఇంకోసారి అతని గురించి నాతో మాట్లాడుకో. మాట్లాడకూడదంటే ఎలాగే? పెళ్ళైన ఆడది మొగుణ్ణి వదిలేసొచ్చి పుట్టింట్లో ఉంది అంటే లోకం ఎలా చూస్తుందో తెలుసా? ఎవరు ఎలా చూసినా నాకెటువంటి ఇబ్బంది లేదమ్మా. కానీ ఆ మనిషి గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడుకో. నేనెప్పుడైనా నిన్ను అడిగానా నా భర్తనే నన్ను కలపండి అని? అది కాదే, నువ్వు అడక్కపోయినా ఒక తల్లిగా అది నా బాధ్యత కాదా?